తెలుగు రాష్ట్రాల వార్తా విశేషాల సమాహారం మన ఊరు మన వార్తలను ఇప్పుడు చూద్దాం. గరగపరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కేవలం దళితుల వాదనలు విన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ అరెస్టులు చేయమని ఆదేశించడం దారుణమని ఆందోళనకారులు ఆరోపించారు. అరెస్ట్ చేసిన 3 వ్యక్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే శివరామరాజు కూడా పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయలేదంటే తమ నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఇతర ప్రాంతాల నేతలు కూడా గరగపరు ఆందోళనలో పాల్గొనడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పుట్లూరు మండలం సూరేపల్లికి చెందిన గుర్రప స్థలం వివాదంలో చిక్కుకుంది. ఈ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. రేషన్ డీలర్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించడంతో ముందుగానే పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 49 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో సరికొత్త వివాదం రాజుకుంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా నటించిన జయదేవ్ సినిమా పోస్టర్ను చించివేయడం కలకలం రేపుతోంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తులు జయదేవ్ సినిమా పోస్టర్ను చించేసి కటౌట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రంగంలోకి దిగిన పోలీసులు థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో జేఏసీ ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ములుగును జిల్లా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఉద్యమాలు ఆపాలని లేదంటే చంపుతానంటూ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షపతిని బెదిరించడంపై జేఎస్కి ఫిర్యాదు చేశారు. మంత్రి చందులాల్ను వెంటనే బర్తరాఫ్ చేయడంతో పాటు ములుగుకు సమ్మక్క సారలమ్మ వనదేవతల పేర్లు పెట్టాలని ర్యాలీ నిర్వహించారు. బంద్ కారణంగా పలు విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కడప జిల్లాలోని చిన్నమండెం దగ్గర ఆర్టీసీకి చెందిన ఇంద్ర బస్సు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 2 గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఈ బస్సు చిన్నమండెం దగ్గర ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బస్సు బోల్తా కొట్టిన ప్రదేశానికి చేరుకొని ప్రయాణికులను బయటకు తీశారు. కూల్ వెదర్ లో చల్లటి బీరు తాగి ఎంజాయ్ చేద్దామనుకున్న వ్యక్తికి వింత ఘటన ఎదురైంది. కొనుగోలు చేసిన బీరు సీసాలో మృతి చెందిన బల్లి కనిపించడంతో అవాక్కయ్యాడు. ఎల్బీ నగర్ కు చెందిన విక్రమ్ రెడ్డి గట్కేసర్లోని బంధువుల ఇంటికొచ్చాడు. స్థానికంగా ఉన్న ఎన్ఎఫ్సి నగర్లోని టీఎస్బీసీఎల్ లిక్కర్ షాప్ లో 5 బీర్లను కొనుగోలు చేశాడు. తాపీగా తాగుదామని బీర్లను ఓపెన్ చేస్తుండగా అందులో ఓ సీసాలో మృతి చెందిన బల్లి కనిపించింది. ఆందోళనకు గురైన అతడు వాటిని పక్కన పడేశాడు. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. టీటీడీ సిఎస్ఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు. తిరుమలకు శాశ్వత సివిఎస్ఓగా కర్నూలు ఎస్పీ రవికృష్ణను ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే 3 రోజుల పాటు తిరుమల సివిఎస్ఓగా చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు కొనసాగనున్నారు. స్వామివారి సన్నిధిలో బాధ్యతలు తీసుకున్న రాజశేఖర్ బాబు 3 రోజుల పాటు టీటీడీలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.